ఇటీవల కావేరీ జల వివాదాన్ని మన పేపర్లో చూసాం. ఈ కావేరీ జల వివాదం అనేది కావేరీ నది యొక్క జలాల వివాదం ఉంది. అది ఇప్పటిది కాదు, అది బిఫోర్ ఇండిపెండెన్స్ నుంచి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య జరుగుతున్న వివాదం. అయితే ఈ సందర్భంగా కావేరీ నది అసలు దాని పూర్తి వివరాలు తెలుసుకుందాం. కావేరీ నది కర్ణాటకలో పశ్చిమ కనుమల్లో బ్రహ్మగిరి కొండల్లో తలకావేరి అనే ప్రాంతంలో పుట్టింది. సో కర్ణాటకలో పుట్టిన తర్వాత తమిళనాడు గుండా ప్రయాణం చేస్తూ బంగాళాఖాతంలో కావేరీ పట్నం అనే ప్రాంతంలో బంగాళాఖాతంలో ఇది జాయిన్ అవుతుంది కావేరీ నది. అంటే ఈ నది కర్ణాటక మీదుగా తమిళనాడు గుండా వెళ్ళి బంగాళాఖాతంలో కలుస్తుంది. అంటే ఈ నది ప్రయాణం అనేది అంతర్రాష్ట్ర నదిగా మనం గమనించాలి. అంటే ఒక రాష్ట్రం కన్నా ఎక్కువ దాటితే అంతర్రాష్ట్ర నది అంటాం కదా. సో విధంగా ఇది కర్ణాటక గుండా వెళ్ళి తమిళనాడు గుండా వెళ్ళి బంగాళాఖాతంలో కలిసిపోతుంది అనే విషయాన్ని గమనించాలి. అయితే సాధారణంగా అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం ప్రకారంగా ఒక నది ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్ళిందో గమనించినట్టయితే ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆ నది యొక్క బేసిన్ ఏరియా ప్రకారంగా ఆ రాష్ట్రాలు కలిగి ఉన్న బేసిన్లో ఏ రాష్ట్రానికి ఎక్కువగా ఉంటుందో ఆ రాష్ట్రానికి ఎక్కువ నీళ్ళు ఇవ్వాలనేది ఒక విధానం మన చట్టంలో చెప్పడం జరిగింది అనమాట. ఆ ప్రకారంగా కావేరీ నది యొక్క బేసిన్ ఏరియా ఎక్కువగా కర్ణాటక కన్నా ఎక్కువ తమిళనాడులో ఉండడం జరిగింది. అంటే దాని అర్థం ఏంటంటే కావేరీ జలాలు ఎక్కువగా కర్ణాటక కన్నా తమిళనాడుకి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ బేసిన్ ఏరియా ఎక్కువగా తమిళనాడు, తర్వాత కర్ణాటక, తర్వాత భాగము కేరళ, కొద్ది భాగం పాండిచ్చేరి ఉంది. అందుకని కావేరీ జలాలు ఏ ప్రాంతాల మధ్య పంపకం జరగాలి అని 2016లో తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామ్లో అడిగాడు. అంటే ఏ సంవత్సరం అయితే వర్షాలు తక్కువ ఉంటాయో ఆ సంవత్సరం ఈ సమస్య మరింత పెద్దగా వెలుగులోకి వస్తుంటది. ఆ సందర్భంలో అక్కడ అడిగాడు కావేరీ జలాలు ఏ ప్రాంతాల మధ్య పంపకం చేయాలి అని చెప్పి ఆ రాష్ట్రాలు అవి ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ విధంగా తీసుకుంటే ఈ కావేరీ జలాల వివాదము ఎప్పటి నుంచో ఉన్న వివాదము. యాక్చువల్గా కావేరీ జలాలకు సంబంధించి కర్ణాటక అండ్ తమిళనాడు రాష్ట్రాలు ఎంతెంత ఉపయోగించుకోవాలనే విషయం అనేది బిఫోర్ ఇండిపెండెన్స్ లోనే మైసూరు సంస్థానానికి అలాగే అక్కడ మద్రాసు ప్రావిన్స్ కి మధ్య ఉన్న ఒప్పందం ఒకప్పుడు ఉండేది. తర్వాత దాన్ని సవరించి ఆ సవరణ ప్రకారంగా కావేరీ నది పైన కర్ణాటకలో కృష్ణరాజసాగరం అనే డ్యామ్ వాళ్ళు నిర్మించుకోవడానికి, అలాగే తమిళనాడులో కావేరీ పైన మెట్టూరు డ్యామ్ వీళ్ళు నిర్మించుకోవడానికి అక్కడ ఒప్పందం కూడా జరిగింది. ఆ విధంగా ఈ 2 డ్యాములు ఆల్రెడీ ఉన్నాయి. అయితే కొత్తగా ఈ మధ్య మేకేదాతు అనేటువంటి మరొక డ్యామ్ని కర్ణాటక ఈ నది పైన నిర్మించడమే పెద్ద వివాదానికి దారితీసింది. యాక్చువల్గా కావేరీ నదికి అనేక ఉపనదులు ఉంటాయి. కబని, భవాని, హేమావతి, హారంగి, సువర్ణవతి, లక్ష్మణతీర్థ, అర్కావతి, అమరావతి ఇలాంటి ఉపనదులు చాలా ఉంటాయి. అందులో అర్కావతి నది ఈ కావేరీ నదికి ఎడం వైపున ఉన్నటువంటి ఉపనది. ఆ అర్కావతి నది కలిసిన తర్వాత, కావేరీలో అర్కా నది కలిసిన తర్వాత అక్కడ కొత్తగా కర్ణాటక ప్రభుత్వం మేకేదాతు అనేటువంటి ఒక డ్యామ్ని, మల్టీపర్పస్ డ్యామ్ని పడ్డానికి ప్రయత్నం చేస్తుంది. దానికి తమిళనాడు ప్రభుత్వం అబ్జెక్షన్ చెప్తుంది. ఇటీవల వచ్చిన సమస్య ఇదనమాట. అయితే దీనిపైన కావేరీ వాటర్ ట్రిబ్యునల్ పనిచేస్తుంది. కేంద్ర ప్రభుత్వం 1990లో కావేరీ జల వివాదాల పరిష్కారాల కోసం కావేరీ వాటర్ ట్రైబ్యునల్ని నియమించడం జరిగింది 90లో. సో అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం ప్రకారంగా ఏవైనా నదీ జలాల వివాదం ఉంటే వాటిపైన కేంద్రం ట్రైబ్యునల్స్ ఏర్పాటు చేయవచ్చు. ఆ ప్రకారంగా పిఎస్ చౌహాన్ అనే వ్యక్తి చైర్మన్ గా కావేరీ జలాల వివాద పరిష్కారానికి కావేరీ వాటర్ డిస్ప్యూట్ ట్రైబ్యునల్ ని కేంద్రం 90లో ఏర్పాటు చేసింది. అయితే ఆ ట్రైబ్యునల్ తర్వాత 2007లో దాని యొక్క అవార్డుని అంటే తీర్పుని చెప్పడం జరిగింది. ఆ తీర్పు ప్రకారంగా కావేరీ ట్రిబ్యునల్ కూడా ఏం చెప్పిందంటే తమిళనాడుకి ఎక్కువగా వాటర్ కేటాయించింది, కర్ణాటకకి తక్కువ. ఎందుకంటే తమిళనాడులో పరివాహక ప్రదేశం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి తమిళనాడుకి ఎక్కువగా వాటర్ కేటాయించింది. అయితే ఈ వివాదాన్ని మళ్ళీ కర్ణాటక సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు మళ్ళీ దాన్ని కొద్దిగా సవరించింది. అంటే కావేరీ వాటర్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పుని కొద్దిగా సవరించి ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారంగా గతంలో కావేరీ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి వాటర్ అంటే తమిళనాడుకి 419 టీఎంసీలు వాటర్ ఉంటే సుప్రీంకోర్టు ఒక తీర్పులో దాన్ని తగ్గించింది అనమాట. అంటే 419 టీఎంసీ నుంచి 404 టీఎంసీలు తగ్గించి గతంలో కావేరీ ట్రిబ్యునల్ కర్ణాటక ఇచ్చిన 270 టీఎంసీల వాటర్ని కర్ణాటక పెంచింది అనమాట. కర్ణాటక 284 టీఎంసీలకు పెంచింది.
సో ఇది మళ్ళీ పెద్ద రాద్ధాంతమైంది. సో ఈ విధంగా ఈ తీర్పులు ఇలా ఉండగా ఈ కావేరీ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారంగా కావేరీ నది కర్ణాటక నుంచి తమిళనాడుకి రావాలి కాబట్టి మరి నీరది కర్ణాటక తమిళనాడుకి రిలీజ్ చేయాలి. ఆ విధంగా ఆ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ప్రకారంగా, అలాగే కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా సంవత్సరానికి 195 టీఎంసీల నీరుని కర్ణాటక తమిళనాడుకి రిలీజ్ చేస్తూ ఉండాలి వాళ్ళ డ్యామ్ నుంచి. సో అలా రిలీజ్ కూడా చేయకుండా వాళ్ళు ఎక్కువ నీరుని అక్కడ ఆపుతున్నారని, ఈ విధంగా తమిళనాడు ఇప్పుడు కూడా వివాదంలో ఉండడం, తమిళనాడు కర్ణాటక ఇప్పుడు వివాదంలో ఉండడం జరుగుతోంది. దానికి తగ్గట్టుగా ఇటీవల కొత్తగా వాళ్ళు మేకదాతు అనేటువంటిది కర్ణాటకలో అర్కావతి నది కావేరిలో కలిసిన తర్వాత కట్టడం వల్ల ఇది మరింత సమస్యకు దారితీసింది. సో ఈ విధంగా మరి ఈ మేకేదాతు అనేది ఏంటంటే యాక్చువల్గా మల్టీపర్పస్ కడుతున్నారు. దీనివల్ల 400 మెగావాట్ల కరెంట్ అక్కడ ఉత్పత్తి చేయడానికి హైడ్రో ఎలక్ట్రిసిటీ, కొంత నీటిని బెంగళూరు సిటీకి త్రాగునీటి అందించడానికి కూడా ఇందులో ఉన్నటువంటి ఒక ప్రోగ్రామ్ వాళ్ళు తీసుకున్నారు. దానికి తమిళనాడు అబ్జెక్షన్ పెడుతుంది. ఎందుకంటే మాకు రావాల్సిన నీరే సరిగ్గా ఇవ్వకుండా అదనంగా మీరు ఇంకో డ్యామ్ కట్టినారంటే ఇంకా మాకు సమస్య ఎక్కువ అవుతుంది కదా అని చెప్పి వివాదంలో ఉండడం జరుగుతుంది అనమాట. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని కావేరీ నది ఎక్కడ పుట్టింది, ఎక్కడ సముద్రంలో కలిసింది, లేక దాని ఉపనదులు ఏమిటి, లేక కావేరీ నదీ జలాలు ఏ ఏ ప్రాంతాల మధ్య పంపకం చేయాలి అంటే ఇక్కడ ప్రయారిటీ ఏంటంటే కావేరీ ట్రిబ్యునల్ చెప్పినా, కోర్టు ఇచ్చినా ఫస్ట్ ప్రయారిటీ ఎక్కువ వాటర్ ఎవరికి ఇచ్చారు? తమిళనాడుకి ఇచ్చారు. తర్వాత కర్ణాటక ఉంటుంది. తర్వాత ఒక 30 టీఎంసీలు కేరళ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది కావేరీ జలాల్లో. ఒక 7 టీఎంసీలు పాండిచ్చేరికి ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు ఏంటంటే కావేరీ నది యొక్క జలాలు తమిళనాడుకు, కర్ణాటకకు, కేరళకు అండ్ పాండిచ్చేరికి ఈ 4గింటికి పంపకం జరిగి ఉందన్నమాట. సో అవి సరిగ్గా ఆచరించడమే లేకుండా ఇంకా కర్ణాటక కొత్తగా ఈ మేకదాతు కట్టడం అనేది పెద్ద వివాదంగా మారుతుంది. మేకదాతు కర్ణాటకలోని రామనగర అనేటువంటి జిల్లాలో మేకేదాతు అనేటువంటి ఒక ప్రాంతంలో కడుతుంది కాబట్టి దానికి మేకేదాతు ప్రాజెక్ట్ అని